అందరికీ నమస్కారం. ఏపీలో 23 ఏప్రిల్ ఉదయం 10 గంటలకు 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి. సో ఈ పరీక్షా ఫలితాలను విద్యార్థులు ఏ విధంగా తెలుసుకోవాలో వివరంగా చూద్దాం. సో ఈ ఫలితాలని మనము వివిధ రకాలుగా తెలుసుకోవచ్చు. అందులో ముఖ్యంగా సులభమైనటువంటి 3 విధానాలను మీకు తెలియజేయడం జరుగుతుంది. ఒకటి, ఆన్లైన్ ద్వారా పరీక్షా ఫలితాలను తెలుసుకోవచ్చు. అలాగే వాట్సాప్ ద్వారా కూడా ఈ ఫలితాలను మనం తెలుసుకోవచ్చు. అలాగే లీప్ యాప్ ద్వారా కూడా మనము ఈ పరీక్షా ఫలితాలని తెలుసుకోవచ్చు. ఈ 3 విధానాల ద్వారా ఏ విధంగా ఫలితాలను తెలుసుకోవచ్చో 1 by 1 మీకు తెలియజేయడం జరుగుతుంది. ముందుగా మనము ఆన్లైన్ ద్వారా ఏ విధంగా ఫలితాలను తెలుసుకోవాలో చూద్దాం. ఆన్లైన్ ద్వారా ఫలితాలను తెలుసుకునేందుకు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో BSE-AP అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. ఇలా సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు bse-ap.org అనేటువంటి ఒక లింక్ కనిపిస్తూ ఉంది. ఆ లింక్ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు BSE-AP సైట్ హోమ్ పేజ్ మనకు రావడం జరుగుతుంది. BSE అంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సైట్ యొక్క హోమ్ పేజ్ అనమాట. సో ఇక్కడ మనకు పరీక్షా ఫలితాలను ఉదయం 10 గంటలకు 23వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేసినటువంటి వెంటనే ఇక్కడ మనకు లింక్స్ అనేటువంటివి ఎనేబుల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు ముఖ్యంగా 2 లింక్స్ అనేటువంటివి ఎనేబుల్ చేయడం జరుగుతుంది. అందులో ఒకటి పాఠశాల లాగిన్ ద్వారా ఫలితాలను తెలుసుకోవడానికి, అలాగే ఇంకొక లింకు విద్యార్థులు వారి యొక్క హాల్ టికెట్ నెంబర్ ద్వారా కూడా ఫలితాలను తెలుసుకునేందుకు ఇక్కడ లింక్ అనేటువంటిది ఎనేబుల్ చేయడం జరుగుతుంది. ఇది ఒక విధానం. ఇక రెండవ విధానం వాట్సాప్ ద్వారా ఎలా ఫలితాలను తెలుసుకోవచ్చో చూద్దాం. ఇందుకోసం ప్రభుత్వం ఒక వాట్సాప్ నెంబర్ని ప్రవేశపెట్టడం జరిగింది వాట్సాప్ గవర్నెన్స్లో భాగంగా. సో ఆ నెంబర్ని ఇక్కడ నేను టైప్ చేస్తూ ఉన్నాను. 9553000009. సో ఈ నెంబర్ని మన యొక్క మొబైల్లో సేవ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అని చెప్పి నెంబర్ని సేవ్ చేసుకోవడం జరిగింది. సో ఈ నెంబర్ని సేవ్ చేసుకున్న తర్వాత వాట్సాప్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ వాట్సాప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆ నెంబర్ని సెర్చ్ చేయాలి. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అని చెప్పి. సో ఈ విధంగా వాట్సాప్లో ఆ నెంబర్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ హాయ్ అని చెప్పి ఒక మెసేజ్ని టైప్ చేసి సెండ్ చేయాలి. సో ఇలా హాయ్ అని టైప్ చేసి మెసేజ్ సెండ్ చేసినటువంటి కొన్ని సెకండ్స్ తర్వాత మనకి ఈ విధంగా ఒక రిప్లై మెసేజ్ రావడం జరుగుతుంది. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పనేసి ఒక రిప్లై మెసేజ్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ సేవను ఎంచుకోండి అనేటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంది. సో ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు మనకు ఏ సేవలు కావాలనో ఆ సేవల్ని ఎంపిక చేసుకోమని చెప్పి అడుగుతుంది. సో ఇక్కడ దయచేసి ఒక సేవను ఎంచుకోండి దీనిపైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనం పరీక్షా ఫలితాలు అనేటువంటివి విద్యాసేవలు కాబట్టి విద్యాసేవల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది SSC ఫలితాలు, ఏపీ ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ ఫలితాలు, ఏపీ ఓపెన్ స్కూల్ SSC ఫలితాలు, APMS 6వ తరగతి అభ్యర్థి హాల్ టికెట్. సో ఇలా మనకు అనేక రకాల సేవలు కనిపిస్తున్నాయి. మనకు SSC ఫలితాలు కాబట్టి SSC ఫలితాల పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు 23వ తేదీ ఉదయం 10 గంటల తర్వాత మనకు ఫలితాలు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మనకు హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ని అడగడం జరుగుతుంది.
సో మన యొక్క హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మన యొక్క ఫలితాలని సులభంగా తెలుసుకోవచ్చు. మన యొక్క హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి నిర్ధారించండి పైన క్లిక్ చేసినప్పుడు కొన్ని సెకండ్ల పాటు మనం వెయిట్ చేసినట్లయితే మనకు మన యొక్క మార్క్స్ మెమో అనేటువంటిది మన వాట్సాప్కే పీడిఎఫ్ రూపంలో రావడం జరుగుతుంది. సో ఇది ఒక విధానం. ఇంకొక విధానం, మనము లీప్ యాప్ ద్వారా కూడా మన యొక్క రిజల్ట్స్ని తెలుసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. సో ఇందుకోసం మనం ప్లే స్టోర్ను ఓపెన్ చేయాలి. ప్లే స్టోర్లో ఇక్కడ సెర్చ్ బార్లో లీప్, LEAP, లీప్ అని సెర్చ్ చేయాలి. ఇలా సెర్చ్ చేసినప్పుడు మనకి ఇక్కడ లీప్ అనేటువంటి ఒక యాప్ కనిపిస్తూ ఉంది, ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ అని చెప్పనేసి. సో ఈ యాప్ని మనము ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఆ లీప్ యాప్ని ఓపెన్ చేస్తూ ఉన్నాను. సో మనకి ఇక్కడ లీప్ యాప్ కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ స్టూడెంట్ డిపార్ట్మెంట్ అని కనిపిస్తూ ఉన్నాయి. స్టూడెంట్ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు ఇక్కడ యాప్ అప్డేట్ ఉంది, అప్డేట్ అడుగుతుంది. సో లీప్ యాప్ని ఓపెన్ చేసిన తర్వాత స్టూడెంట్ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ స్టూడెంట్ యొక్క అపార్ ఐడి లేదా పెన్ ఐడి అడుగుతుంది. అలాగే ఆ స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని అడగడం జరుగుతుంది. అవి ఎంటర్ చేయాలి. సో ఇక్కడ అపార్ ఐడి లేదా పెన్ ఐడిని ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాలి. అలాగే కింద ఇక్కడ క్యాప్చా దగ్గర మనకి ఇక్కడ ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి ఒక క్వశ్చన్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఒక్కొక్కసారి ప్లస్ చేయమని చెప్పి, ఇంకొకసారి మైనస్ చేయమని చెప్పి, ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఇప్పుడు 3 నెంబర్లు ఇవ్వడం జరిగింది, 6, 76, 65. సో గ్రేటెస్ట్ అంటే వీటిలో పెద్ద సంఖ్యను ఎంటర్ చేయమంటున్నారు కాబట్టి ఇక్కడ 76ని ఎంటర్ చేయాలి. సో అలాగే మన యొక్క పెన్ ఐడి ఆర్ అపార్ ఐడిని అలాగే డేట్ ఆఫ్ బర్త్ను ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. ఇలా లాగిన్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు ఆ విద్యార్థి యొక్క లాగిన్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మనకు 23వ తేదీ ఉదయం 10 గంటల తర్వాత మన యొక్క రిజల్ట్స్ అనేటువంటివి, ఆ లింక్ అనేటువంటిది ఇక్కడ అప్డేట్ చేయడం జరుగుతుంది. సో దాని ద్వారా కూడా మనము రిజల్ట్స్ని సులభంగా తెలుసుకోవచ్చు. ఈ విధంగా 3 విధానాల ద్వారా కూడా చాలా సులువుగా విద్యార్థులు వారి యొక్క రిజల్ట్స్ని తెలుసుకోవచ్చు. సో థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.